వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి మోక్షజ్ఞ తేజ ఎప్పుడు మన ముందుకు వస్తాడా అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అతను హీరోగా తెరంగేట్రం చేసేటువంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత సంవత్సరమే అతను హీరోగా తెరంగేట్రం చేసేటువంటి సినిమా మొదలు కావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆ సినిమా రావాల్సి ఉంది. అంటే డిసెంబర్ లేదా 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో ఆ సినిమా షూటింగ్కి వెళుతుందని చెప్పేసి అప్పుడు అందరూ కూడా అనుకున్నారు. కానీ కారణాలు తెలియదు, కానీ బయటకు రాలేదు. కానీ మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఆ తర్వాత మనకి తెలిసి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆదిత్య 369కి సీక్వెల్ అయినటువంటి ఆదిత్య 999 సినిమాతో అతను మన ముందుకు వస్తాడని కూడా అప్పుడు అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు మోక్షజ్ఞ గురించి మాట్లాడుకుంటున్నామంటే, రీసెంట్గా అతను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. ఆ అటెండ్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అతను చాలా స్మార్ట్గా కనిపిస్తున్నాడు. ఇంతకుముందే ప్రశాంత్ వర్మ అతనికి సంబంధించినటువంటి అప్పుడు ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, తమ కలయికలో ఒక సినిమా రాబోతుందంటూ ఒక లుక్ని ఏదైతే రిలీజ్ చేశాడో అప్పుడే ఎంత స్మార్ట్గా తయారయ్యాడు మోక్షజ్ఞ అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు చాలా అతను బొద్దుగా ఉండేవాడు, పొట్ట కూడా కనిపిస్తూ ఉండేది. అలాంటి వాడు స్లిమ్ లుక్లోకి వచ్చేసాడు, ఫిట్నెస్ సాధించాడు అనేటువంటి అభిప్రాయం అప్పుడు బాగా వినిపించింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ఆ వీడియోలో అతను కనిపిస్తున్నటువంటి తీరు కానీ అవన్నీ చూస్తే ఇంకా మరింత స్లిమ్గా తయారైనట్టు అతను కనిపిస్తూ ఉంది. ఆ బియర్డ్ లుక్లో కూడా అతను హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అతను తన ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఆ లుక్ని కాపాడుకుంటూ వస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా అతను మన ముందుకి హీరోగా రావటానికి తయారవుతున్నాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే అతని లుక్ని అలా తయారు చేయటంలో అతని ఇద్దరు అక్కలు కూడా వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా చిన్నక్క తేజస్విని మోక్షజ్ఞ రూపురేఖలను మార్చేసింది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది. సో ఇప్పుడు మరి సెప్టెంబర్ 6వ తేదీ అతని 31వ పుట్టినరోజు వస్తూ ఉంది. సో ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒక తీపి కబురు మనకందరికీ అందుతుంది అని చెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వార్త వినిపించే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. సో అంటే మామూలుగా అయితే ఏ హీరో అయినా సరే 30 సంవత్సరాలు రాకముందే తెరంగేట్రం చేయడం చూసాం. ప్రత్యేకించి వారసుల సినిమాలు అటు నందమూరి కుటుంబం నుంచి కానివ్వండి, అలాగే అక్కినేని కుటుంబం నుంచి కానివ్వండి, ఘట్టంనేని కుటుంబం కానివ్వండి, దగ్గుపాటి కుటుంబం నుంచి కానివ్వండి, ఇట్లా ఎవరైతే మెగా కుటుంబం కానివ్వండి, మంచువారి కుటుంబం కానివ్వండి, వీళ్ళందరూ కూడా అందులో ఆ కుటుంబాలకు చెందినటువంటి హీరోలందరూ కూడా 20స్లో ఉన్నప్పుడే హీరోలు అయ్యారు. ఒకరిద్దరైతే టీనేజ్లో ఉన్నప్పుడే హీరోలుగా మన ముందుకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్. సో అలాగా మరి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత రాబోతున్నటువంటి హీరోగా మోక్షజ్ఞ నిలుస్తాడా లేదా అనేది కూడా కొంతమందిలో అయితే సందేహం ఉంది. సో ఇప్పుడు అతను చూస్తుంటే చాలా స్మార్ట్ లుక్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఏజ్ అనేది ఇక్కడ పెద్ద విషయం కాదు. సో 30 ఏళ్లే అతనికి నిండాయి. ఇప్పుడు 31 నిండబోతుంది రేపు సెప్టెంబర్ 6వ తేదీ. కానీ ఆ రోజు అతనికి సంబంధించినటువంటి అంటే హీరోగా అతను నటించే సినిమాకి సంబంధించినటువంటి కబురు ఒకటి వినిపిస్తుంది అనే ఒక నమ్మకం అయితే అభిమానుల్లో కలుగుతుంది. మరి చూద్దాం నందమూరి బాలకృష్ణ తన తనయుడికి సంబంధించి ఎలాంటి కథని లేదా ఎలాంటి ఒక వార్తని ఆ తీపి కబుర్ని ఆయన దాచిపెట్టి ఉంచాడో, లేదా ఎవరన్నా దర్శకుడి నుంచి నిర్మాణ సంస్థ నుంచి ఆ తీపి కబురు వస్తుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.